ఏమంట కేసీఆర్ ఆపరేషన్ కగార్ గురించి మాట్లాడిండో కాంగ్రెస్ సర్కార్లో కూడా కదలికి వచ్చినట్టు అనిపిస్తున్నదట కొందరికి. అందుకే పెద్దలు జానారెడ్డి ఇంటికి పోయి దాని మీద ఏం చేద్దామనే ఆలోచనలు వంచుకుంటుండట సీఎం రేవంత్ రెడ్డి. ఆనాడు రాజశేఖర్ రెడ్డి సీఎం ఉన్న కాలంలో మావోయిస్టులతోని చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉన్నది కాబట్టి దాన్ని ఉపయోగించుకునేందుకు కలిసిండ్రట. అప్పటి తిరగనే ఇప్పుడు కూడా కొందరు తెలంగాణ నేతలు కాల్పుల విరమణ, శాంతి చర్చలు చేయాలని సర్కార్ను కోరిండ్రు కాబట్టి ఒక దిక్కు చట్టాన్ని ఇంకో దిక్కు మావోయిస్టు పార్టీలను సమన్వయం ఎట్లా చేయాలి, అట్లనే సెంటర్ సర్కార్ చేస్తున్న కగార్ ఆపరేషన్ ను వ్యతిరేకించినట్టు చేస్తే వచ్చే నష్టాలేమన్నా ఉంటాయా అనేది కూడా చర్చలు జరిపి పెద్దలు జానారెడ్డి సలహాలు తీసుకుంటే మంచిదని ఆలోచన చేసిండట సీఎం రేవంత్ రెడ్డి. కేశవరావు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోనే చేరిండు కాబట్టి వాళ్ళందరిని అడిగి వెనక ముందు ఆలోచన చేసి ఆపరేషన్ కగార్ మీద నిర్ణయం తీసుకుంటే మంచిది అనుకున్నారట. మావోయిస్టులు అయ్యవ్వలను వదిలిపెట్టి అడవులల్లో బతికేది పేరు కోసము పైసల కోసము కాదు, జనం మేలు కోసమే పోరాటాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట. మరి చూడాలి పెద్దలు జానారెడ్డి ఏం సలహాలు ఇస్తాడు, వాటిలో సీఎం రేవంత్ రెడ్డి ఎంతవరకు పాటిస్తాడు, అట్లా తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ సెంటర్ సర్కార్ చేస్తున్న కగార్ ఆపరేషన్ ను ఎట్లా ఆపుతుంది అనేది ముందు తెలుస్తుంది.